హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బంతిని కుటుంబం అస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేయనుంది. ఇవాళ 9 గంటల నుంచి రేపు రాత్రి దాకా ఈ కార్యక్రమం కొనసాగనుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి వేల మంది నగరానికి చేరుకున్నారు. తెలంగాణలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్య అందించడంలో విఫలమైతే ఆ పార్టీలు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత అన్నారు. తెలంగాణ యువత భవిష్యత్తును మార్చేందుకు తెలంగాణ రక్షణ సేన కొత్త రాజకీయ శక్తిగా ముందుకు వస్తుందన్నారు. సంగారెడ్డిలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కవిత జెండా ఎగురవేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి 8 గంటలకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యధికంగా సిరికొండ మండలంలో 38 మిల్లీమీటర్లు, తుంపల్లి 30.3, కోటగిరి 17, గాంధారి 16.5 మిల్లీమీటర్లు, బిచ్కుంద 16, ఎల్పుకొండ 11.3, సర్వాపూర్ 9.5, పోతంగల్ 8, లింగంపేట 6.5, ఇసాయిపేట 7, పిట్లం 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.